వెల్కమ్ టు కీటాక్స్. ఏపీ కడతాము అని చెప్తున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆర్గ్యుమెంట్ చూస్తుంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇంకొందరైతే పార్టీలతో సంబంధం లేకుండా రేవంత్ చంద్రబాబు ఒక జట్టు, ఇది ఒక విచిత్ర కూటమి అని మాట్లాడడం కూడా ఆల్రెడీ గట్టిగానే వినపడుతుంది. ఇంతకీ రేవంత్ చంద్రబాబు ఒక విచిత్ర కూటమి అని ఎందుకంటున్నారు? బనకచర్ల మీద రేవంత్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ లో ఎంతవరకు రేషనల్ కనపడుతుంది? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ తడబడ్డం తెలంగాణ మొత్తం చూసింది. జూన్ మొదటి వారంలో ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలన్నీ ఏపీ కేంద్రానికి ఇస్తే, జూన్ రెండో వారంలో ప్రెస్ మీట్ పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి జనవరి ఫిబ్రవరి నాటి నివేదికను చదువుతూ ఇంకా ఏపీ కేంద్రానికి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వలేదు అని ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా డిఫెన్స్లో పడింది. అందుకోసమే అఖిలపక్ష సమావేశం పెడతాము, అందరూ కలిసి రావాలంటూ నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. ఇది సింపుల్గా బనకచర్ల ఇంపాక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ టిల్ డేట్. అయితే బనకచర్ల అనే ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేయడం అనేది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. డిపిఆర్ అనేది గత కొద్ది రోజుల కిందటే కేంద్రానికి పంపుతున్నాము అని మాట్లాడడము, వివరాలన్నీ కేంద్రానికి ఆర్థిక శాఖకి జలవనరుల శాఖకి ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాం. బనకచర్ల డిపిఆర్ ఇతర వివరాలు ఇప్పుడిప్పుడే కేంద్రానికి ఏపీ ఇస్తూ ఉంటే 2023 వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ ని అడ్డుకోలేకపోయారు అని రేవంత్ చెప్పడం అనేది చూస్తే పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికైనా షాకింగ్ గానే అనిపిస్తుంది. ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకు అంటే ఏపీ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలి, ఎలాంటి ఆర్గ్యుమెంట్ వినిపించాలి అనే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి తత్తరపాటు ఉంది అనే విషయాన్ని రేవంత్ చేస్తున్న లేటెస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ప్రూవ్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇక రేవంత్ చంద్రబాబు ఒక కూటమి, ఇదొక విచిత్ర కూటమి అని మాట్లాడడానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతున్న రాజకీయ ప్రచారాలు, మీడియాలో వస్తున్న రాజకీయ కథనాలు. కేసీఆర్ హయాంలో అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం కూడా ఫోన్ ట్యాపింగ్లు తెలంగాణలో చేశారు అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఒక్కటే అనిపిస్తుంది. ఉమ్మడి ప్రత్యర్థులు, ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్మోహన్ రెడ్డిని మూకుమ్మడిగా దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు రేవంత్ కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నారు అని ఈ రాతలు చూస్తే బై అండ్ లార్జ్ సగటు మనిషికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మీరేమంటారు? అటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఇటు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కానీ రేవంత్ ఆర్గ్యుమెంట్ చూస్తే మీకేమనిపిస్తుంది? దిస్ ఈజ్ కీటాక్స్.